మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. అయినా మనోస్థైర్యాన్ని కోల్పోలే. అప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం. అప్పులకు కూరుకుపోయిన పిల్లగానికి పిల్లనియాలంటే మాకు అప్పులు లేవయా, ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి. ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునేటోళ్ళు మనం గ్రామాలలో చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిరు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడపలేమీడా, రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా.